Hi students, this is Sangam Naidu, maths teacher. So Group D RRB కొన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అంటే ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ కామన్గా కనిపిస్తుంటున్నాయి. ఆ మోడల్స్ కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ మనం గ్యాదర్ చేసి కొన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చాం. అవి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. సో రీసెంట్లీ మన ఇంజనీరింగ్ సిఆర్టీ క్లాసెస్లో కూడా సిఆర్టీ అర్థమెటిక్ క్లాసెస్లో కూడా ఇలాంటి టైప్ ఆఫ్ డౌట్స్ మన స్టూడెంట్స్ అడిగారు. వాళ్ళ కోసం ఈ వీడియో ఒకసారి చూడండి. So first question, simplify 24 square root over minus 16 square plus 2 square plus root over 2 square into 3 square plus root over 169. And generally ఎట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ మనం ఇన్నర్ రూట్ నుంచి క్రాక్ చేసుకుంటే ఈజీ అండి. అవుటర్ రూట్ నుంచి ఎప్పుడు చేయకూడదు. ఇన్నర్ రూట్ 169 ఉంది చూడండి, ఇక్కడ 169 ఉంది. సో ఈ 169 క్వశ్చన్ అంటే రూట్ ఓవర్ 169, దట్ మీన్స్ అందరికీ తెలుసు మీకు 13 దట్ మీన్స్ 13 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 13 ఉంటుంది. ప్లస్ ఇక్కడ 3 స్క్వేర్ 9 ఇంటూ 4 అంటే 9 4 సార్ ఇక్కడ 36 ప్లస్ 13 49 అవుతుంది. సో 49 రూట్ ఏంటి సార్ అంటే 7 ఇక్కడ. సో ఇదంతా అయిపోయింది. ప్లస్ ఇక్కడ మిగిలిపోయింది ఏంటి, 2 స్క్వేర్ 4 అండి. ఇక 2 స్క్వేర్ 4 మైనస్ 256 అంటే 16 స్క్వేర్. ఓకే, ప్లస్ ఇంకా ఇక్కడ ఏంటి మీకు మైనస్ 24 స్క్వేర్, దట్ మీన్స్ 576. ఓకే, 576. సో ఇప్పుడు కూడా ఫస్ట్ ఎడిషన్స్ చేసుకోవాలి కాబట్టి 576 ప్లస్ 4 580 మైనస్ 256 అంటే 256. సో ఆల్మోస్ట్ 324 ఉంది. ఈ 324 ఇక్కడ రూట్ అండి, దీనికి రూట్ ఉంది కదా, ఈ రూట్ దీనికి ఈ 324 రూట్ ఏంటి సార్ అని అంటే 18. ఓకే, సో 18 స్క్వేర్. లేదు సార్ రూట్ ఓవర్ 324కి మాకు రూట్ని ఓకేనా చెయ్యాలి అనుకుంటే మాత్రం, సో జనరల్గా దీనికి 2 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఎస్టిమేట్ రూట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది మనకి ఈజీగా. బట్ నార్మల్గా రెగ్యులర్ మెథడ్ ఏంటంటే 324 రూట్. సో ఇప్పుడు థర్డ్ నెంబర్ అండ్ ఇక్కడ 2 అంటే ఆడ్ డిజిట్స్ వచ్చేటప్పుడు సింగిల్ నెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత డబుల్ నెంబర్స్ తీసుకుంటారు. ఓకేనా. సో నెక్స్ట్ 1 1 సార్ 1. ఓకే, అంటే ఆ థర్డ్ డిజిట్కి ఆ డిజిట్ ఉంది కదా, ఆ థర్డ్ నెంబర్కి నియరెస్ట్ స్క్వేర్ అనమాట. నియరెస్ట్ స్క్వేర్ 1 1 కదా, 2 2 అయితే ఎక్కువైపోతుంది. 2 2 4. సో 1 1 1 అంటే 3 మైనస్ 1 దట్ మీన్స్ 2 అండ్ 24 అనేది ఇక్కడ మనం డౌన్ చేసేస్తారు. ఓకే, రైట్. సో 1 + 1 మీకు ఈ ప్రాసెస్ తెలిసి ఉండొచ్చు. 1 + 1 2 అనమాట. సో ఈ లాస్ట్ డిజిట్ 4 వచ్చేటట్టు మన దగ్గర ఎన్ని అంటే స్క్వేర్స్ ఏమున్నాయంటే 8 స్క్వేర్ 64 అండ్ 2 స్క్వేర్. అండ్ 2 స్క్వేర్ అంటే సరిపోదు, 8 స్క్వేర్ చేసుకుందాం. సో 8 స్క్వేర్ అంటే 8 × 8, దట్ మీన్స్ ఈ 8తో అండ్ ఈ 28 మల్టిప్లై చేస్తే ఈ మిడిల్ ఉన్న టర్మ్ వస్తుంది. 8 8 సార్ 64 4 6 8 2 times 16 + 6 22 అంటే. సో దట్స్ ఇట్. సో ఆన్సర్ ఈజ్ 0. సో ఫైనల్గా అంటే 18 ఆన్సర్ అండి. అంటే 324 రూట్ ఓవర్ 18 స్క్వేర్ రాయొచ్చు. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ 18 అని చెప్తాం. ఇది నార్మల్ ఒక మెథడ్. మరి ఎస్టిమేటెడ్ రూట్ ఏంటి సార్ అని అంటే ఎస్టిమేటెడ్ రూట్ చెక్ చేద్దాం ఒకసారి. అంటే 324కి ఎస్టిమేటెడ్ రూట్ అదంతా కాకుండా చిన్న షార్ట్ కట్స్లో ఏంటంటే లాస్ట్ డిజిట్ ఎస్టిమేట్ చేయడమే, ఇదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఎస్టిమేట్ చేస్తాం. సో 324 అంటే లాస్ట్ డిజిట్ ఉంది చూడండి 4. అంటే 4కి ఓకేనా 4 ఏ స్క్వేర్ చేస్తే అంటే ఏ నెంబర్ స్క్వేర్ చేస్తే లాస్ట్ డిజిట్ 4 వస్తుందని అంటే ఇక్కడ 2 స్క్వేర్ అండి. అంటే 2 స్క్వేర్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం 8 స్క్వేర్ ఉంది. ఓకే, 2 స్క్వేర్ 8 స్క్వేర్. అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ డిజిట్ ఇక్కడ యూనిట్స్ ప్లేస్ కాకుండా అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ డిజిట్ ఉంది కదా, ఆ డిజిట్కి నియరెస్ట్ స్క్వేర్ చూస్తారు. నియరెస్ట్ స్క్వేర్ ఏముంది సార్ అని అంటే అక్కడ 1 స్క్వేరే ఉంది. 1 1 0 అండ్ 2 2 0 అయితే ఎక్కువైపోద్ది. 1 స్క్వేర్ అంటే అవ్వడానికి 12 అవ్వచ్చు లేదా 18 అవ్వచ్చు అనమాట. అంటే ఇక్కడ 12 స్క్వేర్ మనకు ఆల్రెడీ నో దట్ 144 అని తెలుసు. మరి 18 స్క్వేరే కదా ఆన్సర్ ఇక్కడ 324 అంటే రైట్ ఆన్సర్ 18 స్క్వేర్ అండి. ఓకేనా, 18 స్క్వేర్ 324 అండి. సో 18 ఆన్సర్ అక్కడ 18 అని. సో అలాగే ఇక్కడ 18 + 7 ఉంది రూట్ ఓవర్ లాస్ట్ ఫైనల్గా అండ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 25 అండి. ఓకే, ఈక్వల్స్ టు ఆన్సర్ 5. అంటే ఈ క్వశ్చన్స్ది ఏంటనంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ ఆన్సర్ 5. ఆల్రెడీ అక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ముందే తెలుసు ఉన్నాయి, అక్కడ గ్రీన్ కలర్లో ఉన్న ఆన్సర్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ టిక్ పెట్టేసి. బట్ మనకి ఆ 5 ఎలా వచ్చింది అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. సో అండర్స్టాండ్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఉంది చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 9.73 × 9.73 × 9.73 ప్లస్
7.27 into 7.27 into 7.27 అంటే by and 9.73 into 9.73 minus 9.73 into 7.27 ప్లస్ 7.27 into 7.27. మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఈ సమ్ ఏంటనంటే ఇక్కడ చూడండి 9 2 టైమ్స్ రిపీట్ అయింది అంటే 9.73 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది ఇక్కడ అంటే దట్ మీన్స్ హోల్ క్యూబ్ రాయొచ్చు హోల్ క్యూబ్ ఓకే ప్లస్ 7.27 ఇట్ సెల్ఫ్ రిపీటెడ్ 3 టైమ్స్ దట్స్ వై ఇట్ ఈస్ రిటన్ యాజ్ 7.27 whole square by 9.73 into 9.73 itself 2 times 9.73 whole square 73 whole square okay so minus 9.73 that means 9.73 into okay 7.27 okay plus ikkada 7 itself repeated 2 times that's why it will be also written as 7.27 whole square andi okay understand next ఓకే రైట్ సో 9 పాయింట్ ఇది కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే ఏ క్యూబ్ అండి ఓకే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ మనకు ఒక ఫార్ములా దీన్ని చూస్తుంటే ఒక ఫార్ములా గుర్తొస్తుంది కదా అదేంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ సో అదే ఫార్ములా ఉంది ఏ స్క్వేర్ మైనస్ ఏబి ఓకేనా ప్లస్ బి స్క్వేర్ అండి ఓకే సో ఏ ప్లస్ బి అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి సార్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఓకే ఒకసారి a plus b into a square minus a square minus ab plus b square అండి ఓకే బై సో సేమ్ ఇక్కడ కూడా a square ab plus b square అండి ఓకే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడొచ్చు సో ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు దీనికి ఇది క్యాన్సిల్ అయిపోద్ది అండ్ ఫైనల్గా ఉండేది ఏంటంటే సో ఏ ప్లస్ బి అండి అంటే మీకు ఇక్కడికి ఏ ప్లేస్ అంటే మీరు అబ్జర్వ్ చేసింది 9.73 అండి 9.73 ప్లస్ 7.27 రాసిస్తారు ఓకే సో ఇక్కడ 9.73 ప్లస్ 7.27 ఓకే సో యాడ్ చేస్తే ఈక్వల్స్ టు ఇక్కడ ఏం 73 0.1 పెడితే 9 + 1 10 10 + 7 17 అండి సో 2 digits తర్వాత పాయింట్ అంటే సో ఆన్సర్ ఈజ్ 17 ఆర్ అండర్స్టాండ్ రైట్ సో అక్కడ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ మీరు ఇక్కడ ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ ఉంది 7 పాయింట్ సో అదండి ఓకే ఆఫ్టర్ దట్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అలా చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ రైట్ సో ఈ నెక్స్ట్ క్వశ్చన్లో ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 15.21 centimeter square దెన్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ అని అంటున్నాడండి ఓకే సో ఇది జనరల్ క్వశ్చనే సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సో జనరల్ క్వశ్చన్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ వచ్చేసి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి సార్ అంటే ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 15.21 centimeter square అండి సో అంటే స్క్వేర్ ఏరియా ఏ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ట్రాన్స్పోజ్ బికమ్ ఏ స్క్వేర్ రూట్ దట్ మీన్స్ ఏ ఈక్వల్స్ టు √15.21 ఇక్కడ వరకు అందరూ చేస్తారండి ఓకే ఈ 15.21 ఓకేనా రూట్ ఫైండ్ అవుట్ చేయడం పెద్ద కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదమ్మా చూస్తే మీరు 15.21 కొంచెం ఆ పాయింట్ తీసేద్దాం కొద్దిసేపు ఆ పాయింట్ని రిమూవ్ చేసి మాట్లాడుకుందాం పాయింట్ ఇప్పుడు 1521 ఉంది దీనికి రూట్ ఫైండ్ అవుట్ చేయాలండి ఎస్టిమేటెడ్ రూట్ కాన్సెప్ట్ మీకు నేను చెప్పాను లాస్ట్ డిజిట్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ డిజిట్ ఏముందండి ఇక్కడ 1 అంటే 1 రావడానికి మనకి 1 స్క్వేర్ 1 ఉంది 9 స్క్వేర్ 81 అంటే లాస్ట్ డిజిట్ 1 వస్తుంది ఓకే రైట్ అంటే లాస్ట్ డిజిట్స్ ఎస్టిమేట్ చేసాం ఇప్పుడు మరి ఇంక ఫస్ట్ డిజిట్ ఇంకా 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి డబుల్ డిజిటే మనం చూడాలి ఓకే డబుల్ డిజిట్ అంటే 1 అంటే మరి ఇంకా అవ్వదు కదా తర్వాత 15 చూద్దాం 15కి నియరెస్ట్ స్క్వేర్ చూస్తే మీరు 2 స్క్వేర్ 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16 అయిపోతుంది 3 స్క్వేర్ అంటే దట్ మీన్స్ అంటే 31 ఆర్ 39 అవ్వడానికి ఛాన్స్ ఉంది ఓకే మరి 31 39 అంటే సింపుల్ కదా 31 స్క్వేర్ ఏంటి 32 స్క్వేర్ ఏంటంటే మీకు సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ 39 స్క్వేర్ చూద్దాం 39 స్క్వేర్ ఏంటంటే సో 3 స్క్వేర్ 9 స్క్వేర్ 81 అన్న సో మిడిల్ టర్మ్ కొంచెం చూస్తే 9 టైమ్స్ 27 డబుల్ చేస్తే 54 ఓకే సో 1's ప్లేస్ 1 ఇలా వేసేస్తారు 8 + 54 62 2 ఓకే 6 క్యారీ 9 + 6 15 సో ఆన్సర్ వచ్చింది కదా అంటే సో 39 స్క్వేర్ ఆన్సర్ అనమాట 1521 అనమాట అంటే ఇక్కడ
4 డిజిట్స్లో మిడిల్ అన్నప్పుడు 2 డిజిట్స్ వచ్చినప్పుడు కూడా మిడిల్లో పెట్టాలి కదా. 2 డిజిట్స్ 3 పాయింట్ అంటే దీని ఎస్టిమేటెడ్ 3.9 అనమాట. సో 3.9 square equals to root over 15.21. So answer is A equals to 3.9 whole square. Okay na, root over square ki root ki cancel అయిపోతే. సో ఆన్సర్ ఈజ్ 3.9. సో మరి ఆన్సర్ అయిందంటే ఆన్సర్ ఇంకొందండి మనకి. ఓకే, సో ఆన్సర్ ఏంటనంటే అడిగింది ఏంటంటే పెరిమీటర్ అడిగాడండి. పెరిమీటర్ అంటే 4A. మరి 4A అంటే ఏ, దట్ మీన్స్ సో పెరిమీటర్ స్క్వేర్, పెరిమీటర్ తెలుసు 4A అండ్ 4 into 3.9 అనమాట. సో 9 times 36, లాస్ట్ డిజిట్ 6 ఉన్న ఆప్షన్ అదే కదా అవుద్ది. సో 3.9 into 4 అంటే ఆన్సర్ 15.6. ఈ స్టెప్స్ కూడా వేయక్కర్లేదు, ఇక డైరెక్ట్గా 9 times 36 కాబట్టి లాస్ట్ డిజిట్ 6 ఏది ఉందో అదే ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ 15.6 ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్ అదే ఆన్సర్ అయిపోద్ది. సో మరి ఒకవేళ యూనిట్స్ ప్లేస్లో 6 వచ్చేసి 3 ఆప్షన్స్ ఉంటే ఏముంది చెక్ చేయడమే, డైరెక్ట్గా ఇంకా మల్టిప్లై చేసి ఏది వస్తే ఆన్సర్ అదే పెట్టుకుంటారు. సో ఇస్ ఇట్ క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కొంచెం ఇది కొంచెం జనరల్ క్వశ్చనే, కానీ ఇలాంటి క్వశ్చన్ దగ్గర కూడా చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వడానికి చాలా టైం అది హ్యూజ్గా ఆలోచన చేసి ఏదో చేస్తున్నారు మిస్టేక్స్. అది కూడా లేదమ్మా, ఇక్కడ చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్, if the radius of a sphere increased by 25%, find the percentage increased its surface area అడుగుతున్నాడు. ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఏంటి, రెక్టాంగిల్ ఏంటి, స్క్వేర్ ఏంటి, ఓకే, ఇలాంటి టైప్ ఆఫ్ చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. సో లెంత్ అంటే రెక్టాంగిల్ ఇస్తే లెంత్ బ్రెత్ 2 పారామీటర్స్ ఇస్తాడు, అక్కడ 2 డైమెన్షన్స్ ఇస్తాడు. రేడియస్ ఒకటే ఉంటుందండి స్పియర్కి అయితే, అందుకే దీన్ని ఇట్ సెల్ఫ్ 2 టైమ్స్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ 25% ఇంక్రీజ్ చేశాడని అంటున్నాడండి. 25% ఇంక్రీజ్ చేశాడు అంటే రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ ఇంక్రీజ్డ్ బై 25%. మరి 25% ఇంక్రీజ్ చేశాడంటే ఇట్ సెల్ఫ్ 2 టైమ్స్ తీసుకోవాలి, అంటే 2 డైమెన్షన్స్ లాగా. ఆర్ అనేది స్క్వేర్ చేస్తాం, పై ఆర్ స్క్వేర్ కదా, ఒక సర్కిల్ ఏరియా పై ఆర్ స్క్వేర్, ఆర్ 2 టైమ్స్ ఇట్ సెల్ఫ్ రిపీటెడ్ 2 టైమ్స్. దట్స్ వై అందుకే మనం ఇక్కడ ఒక ఫార్ములా యూస్ చేస్తారు, షార్ట్ కట్ ఏంటనంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY by 100 అనేది మనం చూసుకుంటాం. మరి అన్ని ఫార్ములాస్ కానీ ఇట్లాంటి అన్ని సమ్స్కి ఇలాంటి ఫార్ములాస్ సార్ అని అంటే కాదు, ఇలాంటి కొన్ని ఫార్ములాస్ మాత్రం. అంటే కొన్ని ఇప్పుడు ఏంటిది, ఇది 25 ఇంక్రీజ్ చేశాడు అంటే ఇట్ సెల్ఫ్ 2 తీసుకోవాలి, అంటే ఎక్స్ అండ్ వై ప్లేస్లో కూడా 25 తీసుకోవాలి. ఓకే, 2 ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి, అంటే 25% ఇంక్రీజ్ అయింది అండ్ వై కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 25% అది కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో ఎక్స్ వై 2 తీసుకుంటాం. ఎక్స్ ఈక్వల్స్ టు 25 తీసుకోవాలి, వై ఈక్వల్స్ టు 25 తీసుకోవాలి. సో ఒకవేళ ఈ సమ్ ప్లేస్లో రెక్టాంగిల్ ఇవ్వచ్చు. రెక్టాంగిల్ అంటే లెంత్, అంటే ఒకటి 25% ఓకేనా, 25% ఇంక్రీజ్ చేసి లెంత్, బ్రెత్ని 20% డిక్రీజ్ చేశాడని ఇస్తాడు. అప్పుడు ఇంక్రీజింగ్ పర్సంటేజ్ ఏరియాలో ఏంటి అని అడుగుతాడండి. సో లెంత్ బ్రెత్లో ఇప్పుడు ఏం చేస్తారని అంటే ఒకటి ఇంక్రీజ్ ఒక డిక్రీజ్ కాబట్టి ప్లస్ 25 మైనస్ 20 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 25 20 టైమ్స్ 500 by 100 అండి, అంటే 0000 క్యాన్సిల్. సో అప్పుడు ఇది -5 25 మైనస్ ఓకేనా, 25 మైనస్ 20 చేస్తే ఒక 5 మైనస్ 5 అంటే ఇక్కడ 0, అంటే ఇక్కడ పెంచినా కూడా అక్కడ ఇంక్రీజ్ చేసిన డిక్రీజ్ చేసిన ఏరియాలో పెద్దగా మార్పు రాలేదు కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ 0 వచ్చేసింది. బట్ కొన్నిసార్లు అయితే ఓకేనా అక్కడ ఆన్సర్ వేరేలా రావచ్చు. ఏదైనా ఇక్కడ ఏంటంటే లెంత్ బ్రెత్ ఇక్కడ 2 తీసుకుంటాం. ఇక్కడ అదే రెక్టాంగిల్కి అయితే లెంత్ బ్రెత్ అలా ఇస్తాడు, స్క్వేర్కి అయితే ఒక ఏరియా అంటే ఒక సైడ్. స్క్వేర్స్కి మాత్రమే ఇలా స్పియర్ ఇంక్రీజ్డ్, సర్కిల్స్కి మాత్రమే ఇలా స్క్వేర్ 2 టైమ్స్ తీసుకోవాలి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒకే పర్సంటేజ్ని 2 టైమ్స్ తీసుకోవాలి. అదే ఎక్స్గా తీసుకోవాలి, అదే వైగా తీసుకోవాలి. అది ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అయితే డిక్రీజ్, 2 ప్లస్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఓకే ప్లస్ ఎక్స్ ప్లస్ వై, ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ కదా, XY by 100 అండి. అంటే ఆన్సర్ ఏంటి, ఇప్పుడు మీరు ఈజీగా చేస్తారు 25 ప్లస్ 25 ప్లస్ 25 టైమ్స్ 625 by 100 అండి. ఓకే, సో ఇక్కడ దీని ఆన్సర్ ఏంటంటే ఇక్కడ వరకు ఇది 50 ప్లస్ 6.25 అండ్ ఏంటి ఆన్సర్ 56.25% అండి. సో ఆన్సర్ ఈజ్ డి, ఆప్షన్ డి. ఆప్షన్ డి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉంటుంది, రైట్, ఇది ఆప్షన్ డి. ఐ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం, సో ఏ పర్సన్ కవర్స్ ఆఫ్ ది డిస్టెన్స్ ఆఫ్ జర్నీ అట్ 60 km/h అండ్ ది అదర్ ఆఫ్ అట్ 30 km/h అని ఇచ్చి, సో వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది ఎంటైర్ జర్నీ అని ఇచ్చాడు. ఇక్కడ 2 టైప్ ఆఫ్ ఉంటాయండి. ఓకే, 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలా అడగవచ్చు. అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాడు, ఆఫ్ జర్నీ వచ్చేసి ఇక్కడ చూడండి
ఇక్కడేంటి హాఫ్ జర్నీ ఒక స్పీడ్తోని ఇంకొక హాఫ్ జర్నీ ఇంకో స్పీడ్తోని ట్రావెల్ చేసినప్పుడు ఓకేనా, ఇది S1 స్పీడ్తో ఇది S2 స్పీడ్తో వెళ్ళేటప్పుడు ఓకే. నెక్స్ట్ ఇలాంటి టైప్ ఇంకోటి ఉంటుంది, ఇదేంటనంటే అంటే సేమ్ ఏ ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళి అండ్ S1 స్పీడ్తో వెళ్ళి అదే మళ్ళీ ఇదే S1 అంటే B నుంచి మళ్ళీ సేమ్ ప్లేస్కి రిటర్న్ అవుతాడు అనమాట. రిటర్న్ అయ్యాడు అనే టైం కూడా ఇది S2 ఉంటుంది. సో ఇలాంటి టైప్ అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఏంటంటే ఒకటే ఫార్ములా 2S1 S2 బై ఓకేనా S1 ప్లస్ S2 అనే ఫార్ములాని యూస్ చేస్తుంటాం మనం. ఓకే, సో ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇక్కడ కూడా ఏ పర్సన్ కవర్స్ ఆఫ్ ది డిస్టెన్స్ ఆఫ్ యర్ జర్నీ అట్ 60 km/h అండ్ అదర్ ఆఫ్ 30 km/h. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఫర్ ద ఎంటైర్ జర్నీ అని అడిగాడు. అంటే సగం దూరం ఇక్కడ ఏంటి వెళ్ళాడంటే 60 km/hతో వెళ్ళాడు. ఓకేనా, ఇక్కడ సగం వరకు ఇక్కడ 60 km/hతో వెళ్ళాడు. ఇక్కడేమో 30 km/hతో వెళ్ళాడు ఇంకో హాఫ్ జర్నీ. ఓకే, సో అదనమాట. సో 2 into 60 into 30 by S1 plus S2. S1 అంటే 60 plus 30, that means okay. So answer is అంటే 2 into 60 into 30 by 90 అన్న. సో ఇక్కడ 0 క్యాన్సిల్ చేయొచ్చు. సో 3లో 10 times 3 times 3లో 2 times ఓకేనా. సో 2 10s are 20, 22 times 40 అమ్మ, 40 km/h ఆన్సర్. సో 40 km/h, ఆప్షన్ D. ఓకే, option D is the right answer. You understand? So after that another question. So next, a mother is 25 years older than her daughter. In 15 years the mother will be twice old as the daughter. Find the daughter's current age. ఇలాంటి కొంచెం రెగ్యులారిటీ ఉన్న సమ్స్ అంటే ఈజీగా అయిపోయే సమ్స్ ఏంటంటే కొంచెం అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని రేషియో మెథడ్లో చేస్తుంటాం. సో బట్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రం ఆప్షన్స్ని బట్టి క్లియర్ చేయొచ్చండి. ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేద్దాం. అంటే మోస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఆప్షన్తో అవుతున్నాయో త్రూ ఆప్షన్స్ ద్వారా మనం క్లియర్ చేయగలిగితే చాలా టైం మనం సేవ్ చేయొచ్చు. ఓకే, సో ముందు ఒకసారి ఆప్షన్స్ చెక్ చేసుకొని అలాంటి అవి కాని అట్లా మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. ఒకసారి 20 years మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, 20 years అంటే ఒకవేళ డాటర్ కరెంట్ ఏజ్ 20 years అయితే మదర్ది 25 years ఓల్డర్ దెన్ ది డాటర్ అంట. ఓకే, సో ఒకవేళ డాక్టర్కి 20 years ఉంటే 25 years ఇంకా ఎక్కువ కాబట్టి మదర్ది అంటే ఇక్కడ 45 years అవ్వాలి. 45 years అవ్వాలి. 25 years ఎక్కువ కదా, 20 ప్లస్ ఇంకో 25 45 years అవ్వాలి. సో అయితే మదర్ విల్ బి ట్వైస్ యాజ్ ది ఓల్డ్ యాజ్ డాటర్ అండ్ 15 years తర్వాత ఇక్కడ 15 years యాడ్ చేసినట్లయితే మీరు ఓకేనా, ఇప్పుడు తనకి డాక్టర్కి 35 years వస్తాయి అంటే మదర్కి కూడా 15 years ఇంక్రీజ్ అవుతాయి కదా. మరి అప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఇక్కడ 60 years వస్తాయమ్మా. ఈ మధ్య డిఫరెన్స్ అంటే ఇదేంటంటే డబుల్ ఉండాలని చెప్తున్నాడు. అంటే ఏ ఆప్షన్ అనేది మనకి రావట్లేదు. ఓకే, సో నెక్స్ట్ 35 years చూస్తే కనుక అంటే ఒకవేళ డాక్టర్కి 35 years అయితే నెక్స్ట్ వాళ్ళ మదర్కి ఎంత అంటే 25 years ఎక్కువ అంటున్నాడు కదా. 25 years అంటే ఇక్కడ 60 రావాలి. ఓకేనా, మరి 60ని అంటే 35 ఆఫ్టర్ 15 years అంటే ఇక్కడ వాళ్ళ డాటర్కి 50 years అన్నడేటప్పుడు ఓకేనా, వాళ్ళ మదర్కి ఇంకో 59 అంటే 75 రావాలి. ఇక్కడ కూడా డబుల్ రావట్లేదు కదా, అంటే డబుల్ ఉండాలి. లేదు, సో ఆప్షన్ 3 కూడా రావట్లేదమ్మా. ఇంకా సో యాక్చువల్లీ ఏంటంటే అక్కడ ఆన్సర్ ఉంది కాబట్టి డైరెక్ట్గా 10 పెట్టలేదు నేను డైరెక్ట్గా. ఓకే, సో ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. రైట్, ఇప్పుడు 10 years తీసుకోండి. డాటర్ ఏజ్ ఒకవేళ 10 years ఉంటే మదర్ ఏజ్ దానికి ఇంకొక 25 అంటే 35 years ఉండాలండి. సో దీనికి 15 years ఆఫ్టర్ 15 years తర్వాత అంటే దట్ మీన్స్ డాటర్ ఏజ్ వచ్చేసి 25 years ఉండాలి ఇక్కడ. ఓకే, అప్పుడు మదర్ ఏజ్ ఏమవుతుంది ఎగ్జాక్ట్ ఇక్కడ ఆఫ్టర్ 15 years అంటే 50 years కూడా ఎగ్జాక్ట్గా ఇక్కడ డబుల్ ఉంది. సో ఇంటూ 2 times ఓకే, ట్వైస్ ఉంది. సో ఆన్సర్ ఈజ్ 10 years. ఇస్ దట్ క్లియర్? సో ఫర్ అండర్స్టాండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డివిజిబిలిటీ రూల్స్ మీద సమ్ ఒకటి ఇచ్చారు. డివిజిబిలిటీ రూల్స్ వస్తే ఇట్లాంటి టైప్ అన్ని సమ్స్ ఈజీ అండి. బట్ డివిజిబిలిటీ రూల్ ఏంటి? 11th డివిజిబిలిటీ రూల్ అంటే ఓకేనా, అంటే ఆల్టర్నేట్ నెంబర్స్ అంటే ఒక దీంట్లో ఆల్టర్నేట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సబ్ట్రాక్షన్ చేస్తే ఎడిషన్ చేసి సబ్ట్రాక్షన్ చేసిన వచ్చిన ఆన్సర్ 0 కానీ 11 కానీ రావాలి. ఓకే, సో అలా 11తో ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే ఎంటైర్ నెంబర్ కూడా డివిజిబుల్ అవుతుందని చెప్తున్నాడు. ఆల్టర్నేట్ నెంబర్స్ అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2x ఓకేనా 7 3 అని ఇచ్చడం. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్టర్నేట్ నెంబర్స్ అంటే ఇవే కదండి. రైట్, అంటే ఇక్కడ ఏమొస్తుంది 2 + 7 + y ఇచ్చాడండి. మరి ఆల్టర్నేట్ నెంబర్స్ అని అంటే ఇక్కడ ఇవే ఆల్టర్నేట్ నెంబర్సే కదా. ఓకేనా, రైట్. సో ఈవెన్ ప్లేసెస్ ఆడ్ ప్లేస్ యాడ్ చేయాలంటారు కదా. సో x ప్లస్ ఇవన్నీ ఏంటంటే x ప్లస్ ఓకే x ప్లస్ 3
అంటే యాక్చువల్ అంటే 0 అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ 2 సబ్ట్రాక్షన్ చేస్తే 0 అవ్వాలి. ఎగ్జాక్ట్ 11తో డివిజిబుల్ అవుతున్నాయి అని అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా 0 అవ్వాలి లేదా 11 రావాలి. అంటే 0కి ఈక్వల్ చేసేద్దాం. సో x + 3 + 5 ఉంది. ఓకే. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఖచ్చితంగా ఇవి 0 రావడానికి ఛాన్సెస్ ఉంది అంటున్నాడు. అంటే 2 + 7 + y అండ్ -x ఓకేనా, -3 -5 = 0. దెన్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే x -y ఉంది, ఇక్కడ -3 -8 ఓకే, అక్కడ 7 + 2 9+ అనమాట. సో మీరు = 0. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ x - y ఇటు పంపించేద్దాం. అప్పుడు y - x ఏమవుద్ది, x - y అవుతుంది అన్నమాట. x - y x - y ఓకేనా, x - y ఈ మైనస్ ఎటు వెళ్తే +8 అయిపోయిద్ది అండ్ మైనస్ రైట్ 9 - 8 అటు వెళ్తే ఓకే, ఇక్కడ మిస్టేక్ ఏముంది అంటారా, చూద్దాం. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు 0నే రావాలి, x అంటే x - y అవ్వాలండి. ఓకేనా, రైట్. సో 8 ఇక్కడ 8 + x + 8 ఒకసారి మళ్ళీ అగైన్ ఒకసారి చేద్దాం, చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, రైట్. సో 2x 7 3 y 5 అంట. సో మీకు ఆల్టర్నేట్ నెంబర్స్ అని అంటే ఆల్టర్నేట్ నెంబర్స్ ఇదండి. ఓకే, ఇక్కడ ఆల్టర్నేట్ నెంబర్స్ ఏమున్నాయి, 2 7 y ఉంది, 2 + 7 9 9 + y అండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఓకే 9 + y. సో నెక్స్ట్ ఏంటంటే x + 3 అని అంటే 3 + 5 అంటే ఇక్కడ ఓకేనా -8 అంటే x - 8 అని, x + 8 అని. సో ఇక్కడ ఏమవుతుంది, 9 + y - x - 8 = 0 అవ్వాలి. ఖచ్చితంగా 11తో డివిజిబుల్ అయితే 0. ఓకేనా, రైట్. సో x యాక్చువల్ ఏంటంటే 9 ప్లస్ అవుద్ది -9 అవుద్ది, అంటే x - y - x యాక్చువల్లీ. సో x - y = -1 వస్తుంది ఇక్కడ మరి ఆన్సర్. బట్ అక్కడైతే మైనస్ ఇక్కడ 1 డైరెక్ట్గా 1 ఇచ్చాడు. ఓకే, 2x 7y = 0 అవ్వాలమ్మా. ఓకే, రైట్. సో యాక్చువల్ 0 కాదు, ఇది చేస్తే x అంటే రైట్ ఆన్సర్ రైట్ అన్నమా. x - y ఓకే -1 ఉంటుంది, ఆ -1 వెళ్తే ఎట్స్ రైట్ అన్న. ఓకే, కరెక్ట్ వచ్చింది, =0 ఏం కాదు. ఓకే, రైట్. ఇక్కడ చూడండి 9 + y - x - 8 ఓకేనా, ఆన్సర్ ఏమొస్తుంది అని అంటే ఇప్పుడు =0 చేద్దాం. ఈ రెండు కలిపితే ఆన్సర్ 0 కదా. ఓకేనా, అది ఇది ఉండడం కాదు, కాదు, ఈ రెండు వస్తుంది ఏం ఆన్సర్ అదే ఆన్సర్. ఇంకా ఇక్కడ 0కి ఈక్వల్ చేయకూడదు. ఓకేనా, రైట్. సో ఒకసారి రైట్ 9 ఇక్కడ ఏంటిది x - y అంటే y - x, ఇక్కడ 9 - 8 -1 కదా, అంటే +1 కదండి, +1 = 0. 0 కాదు, రైట్ =0. అవతల సైడ్కి వెళ్తే మాత్రం =0 కదా. ఓకే, రైట్. సో ఇది x - y ఈ -1 ఒకటి వెళ్తే +1 అయిపోతుంది, అంటే -1 అవ్వాలి. ఓకే, ఓకే -1 యాక్చువల్లీ సరిపోయిందమ్మా, -1 కదా, ఈ +1 అయిపోద్ది. సో x - y = 1 సరిపోయింది, ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ =0 చేయాలి. A store is offering buy 5 get 16 free on household items. What is the net percentage discount approximately being offered by the store అని ఇచ్చాడు. ఓకే, బై ది స్టోర్ అని ఇచ్చాడు. ఒకసారి చూద్దాం ఈ క్వశ్చన్ కూడా. ఓకే, సో ఈ స్టోర్ ఆఫర్డ్ బై అంటే బై 5. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమి ఇచ్చాడంటే బై 5 అని. ఓకే, బై 5 కొంటే 16 ఉచితం అంటున్నాడండి. ఓకే, 16 ఫ్రీ అంటున్నాడు. ఓకే, 16 ఫ్రీ అంటే ఫ్రీ ఆర్టికల్స్ని మనం ఏ ఆర్టికల్ ఇస్తున్నాడు ఫ్రీ అంటే డిస్కౌంట్ పర్సెంటేజ్ అని అడిగాడు. ఫ్రీ ఆర్టికల్స్ ఏమున్నాయండి 16 అండి. టోటల్ ఆర్టికల్స్ ఎన్ని అవుతాయి, ఈ రెండు యాడ్ చేయడమే. టోటల్ అంటే 21 ఆర్టికల్స్ ఇంటూ 100 కదా పర్సెంటేజ్, సింపుల్ అండి. సో 16 అంటే ఏది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 1600/21. సో మీరు అబ్జర్వ్ చేస్తే 21 160 దగ్గర నియరెస్ట్ నెంబర్ ఏముందంటే 21 7 టైమ్స్ అన్న. ఓకే, సో నెక్స్ట్ 6 టైమ్స్ వస్తుంది. ఓకే, 21 7 టైమ్స్ 147. ఓకే,
147. ఓకే, రిమైనింగ్ ఇంకెంత ఉంటుంది 160 అంటే ఇంకా 13 ఉంటుంది అంటే 130. సో 130కి నియరెస్ట్ 21 టేబుల్ అంటే 21 into 6 ఉంటుందమ్మా. 6 1 జార్ 6, 6 2 జార్ 12, 126. సో అంటే 6 ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ పెట్టేసుకుంటే 0 అండ్ ఆల్మోస్ట్ 76 పాయింట్ సంథింగ్ అని అంటే ఆప్షన్ సి అమ్మ. ఓకే, సో ఆన్సర్ 76.19% వస్తుందండి. ఓకే, అండర్స్టాండ్? ఓకే, రైట్. సో మీకు ఇది ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, పూనం సోల్డ్ ఏ బుక్ టు మోహిని అట్ లాస్ ఆఫ్ 5% అండ్ మోహిని సోల్డ్ ఇట్ టు Rupasi at a profit of 8%. If Rupasi bought the book for 1539, then what was the cost price of the book for Poonam? Poonam దగ్గర ఉన్నప్పుడు బుక్ కాస్ట్ అడుగుతున్నాడు. అంటే పూనం మోహినికి అమ్మినప్పుడు 5% లాస్ వచ్చింది, మోహిని రూపాసికి అమ్మినట్టు 8% ప్రాఫిట్ వచ్చింది. సో అలాంటప్పుడు ఏంటంటే 1539 అంటే ఆ రూపాసి ఎంత పే చేశాడు అని అంటే 1539 రూపీస్ పే చేశాడండి. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ సమ్స్ అన్ని కూడా ఏంటంటే ఇలాంటివి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇనిషియల్ వాల్యూ ఇచ్చేసి అంటే కాస్ట్ ప్రైస్ ఇచ్చేసి ఫైనల్గా తను ఎంత కాస్ట్ పే చేశాడో అని ఇవ్వచ్చు. ఇది రివర్స్లో ఇచ్చాడు, అంటే కాస్ట్ ప్రైస్ ఫస్ట్ పర్సన్ యొక్క కాస్ట్ ప్రైస్ ఇవ్వకుండా లాస్ట్ తను ఎంత పే చేశాడో ఇచ్చాడు. సో ఒకవేళ కాస్ట్ ప్రైస్ ఇచ్చేస్తే డైరెక్ట్ చేయొచ్చు, లేదంటే ఆ కాస్ట్ ప్రైస్ మనకి ఎంత తెలియదు కదా, దాని ఎక్స్ అనుకుంది. ఓకే, దీని మీద తిని ఏమనుకుంటున్నాడంటే 5% లాస్ వచ్చింది కదా, తను మోహిని ఎవరికి అదే పూనం మోహినికి అమ్మినప్పుడు 5% లాస్ అంటే రిమైనింగ్ వాల్యూ 95/100. అండ్ నెక్స్ట్ ఏంటి ఇంటూ 8% ప్రాఫిట్ వచ్చిందంటే 100 మీద కాబట్టి 108/100. ఓకే, సో అప్పుడు ఆ రిమైనింగ్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసాడమ్మా, అంటే 15 తను పే చేసింది ఇదే కదా 1539 అనమాట. ఓకే, సో ఇది ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ ఇక్కడ వదిలేసి 1 వెళ్తే రెసిప్రోకల్ అవుతాయి. నేనేమంటున్నానంటే డైరెక్ట్గా వేసేటప్పుడే ఆన్సర్, ఓకేనా, డైరెక్ట్గా వేసేటప్పుడే 1539 ఓకే ఇంటూ ఇలాంటి అంటే ఇనీషియల్ కాస్ట్ అడిగి ఫైనల్ కాస్ట్ ఇచ్చేటప్పుడు ఓకే, సో ఇలా వేసుకోవచ్చు డైరెక్ట్గా 100/95 ఇంటూ ఓకేనా 100/108. ఓకే, సో ఇప్పుడు ఈజీగా క్యాన్సిల్ చేయొచ్చండి. మరి క్యాన్సిలేషన్లో ఏంటనంటే సో మనకి 3 టేబుల్ తెలుసు, 3 3s are 9, 3 6s are 18. ఇది 3తో ఈజీగా క్యాన్సిల్ అవుతుంది. 3 5 times, 3 1 times, 3 3 times. అగైన్ విత్ 3లో 12 times అండి. ఓకే, మళ్ళీ 3లో 3 1s are 3, 3 7 times 1 time. ఓకే, సో ఇంకొంచెం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ సో 171 ఎక్కడ చూస్తాం 19 టేబుల్ వస్తుందండి. 19 9 times, 19 5 times 95 అండి. ఓకే, సో ఇంకా 3 టేబుల్లో 3 3 times, 3 4 times అండి. ఓకే, డైరెక్ట్గా ఇది 4లో ఎన్ టైమ్స్ 4 25 times అండ్ ఇక్కడ 5 ఓకేనా 4 25 times 100, 5లో ఇక్కడ కూడా 20 times చేయొచ్చు, లేదా 5 5 times చేయండి. ఓకే, సో ఇదే ఆన్సర్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఇంకా డినామినేటర్ ఎక్కడ లేదు కదా, ఇక్కడ 3 ఉంది, 3 into 100 into 5 అండి. సో ఆన్సర్ ఈజ్ 1500. సో ఆన్సర్ ఈజ్ 1500. అంటే కాస్ట్ ప్రైస్ అంటే పూనం కొనేటప్పుడు తన కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఆ బుక్ వాల్యూ 1500 అంటే 1500 రూపీస్ అండి. ఇస్ ఇట్ క్లియర్? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఇంతకు ముందు చేసినప్పుడే రిటైలర్ ఆఫర్ ద గివెన్ డిస్కౌంట్ స్కీమ్ ఫర్ బయర్ ఓన్ ఆర్టికల్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ విల్ బి ఓకేనా లీస్ట్ బెనిఫిషియల్ టు ది కస్టమర్. సో అంటే ఇక్కడ ద లీస్ట్ బెనిఫిషియల్ కస్టమర్స్ అని అడుగుతున్నాడు. లీస్ట్ అంటే స్కీమ్ విల్ బి లీస్ట్ బెనిఫిషియల్ అంటే ఏది తక్కువ వస్తుంది, అంటే తక్కువ బెనిఫిట్ వచ్చేది ఏదని అడుగుతున్నాడు. ఓకేనా, తక్కువ బెనిఫిట్ ఏమొస్తుంది సార్ అని అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తక్కువ బెనిఫిట్ ఏమొస్తుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, అందులో ఫస్ట్ది మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే ఫస్ట్ అయితే ఏ డిస్కౌంట్ ఆఫ్ 34% అని అంటున్నాడు. ఇది డైరెక్ట్గా 34%. అంటే డిస్కౌంట్ ఎప్పుడు కూడా ఎక్కువ వస్తే కదా ఎక్కువ బెనిఫిట్ అవుతాడు. ఓకే, 34. నెక్స్ట్ ఏంటి డిస్కౌంట్ 37% ఫాలోడ్ బై ది డిస్కౌంట్ ఆఫ్ 8% అని అంటున్నాడు. అంటే 13% అంటే వెంటనే అంటే సక్సెసివ్ డిస్కౌంట్ మనకు తెలుసు. సక్సెసివ్ డిస్కౌంట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ 100 అనుకుంటే ఇంటూ సో ఫర్ ఎగ్జాంపుల్ 37% అంటే 37 తీసేస్తే 37 అంటే రిమైనింగ్ వాల్యూ ఎంత ఉంటుందండి 63 ఉంటుంది. అంటే 63/100 63/100 ఇంటూ ఓకే 8% మళ్ళీ డిస్కౌంట్ దాని మీద 8% అని అంటే మళ్ళీ 92 ఉంటుంది అనమాట. 92/100 అనమాట. ఓకే, రిమైనింగ్ వాల్యూ చూసుకోండి ఇక్కడ 100 క్యాన్సిల్ అయిపోతే ఓకేనా 63 into 92 అండి. ఓకే, 63 into 92 వాల్యూ ఎంత అండి 63 into ఓకేనా 63 into 92 చేస్తే 63 into
92 చేస్తే 5 and 2 3s are 6 and మొత్తం 5 7 9 6 అండి. సో మల్టిప్లై చేస్తే 5 7 9 6 అంటే ఓకే. ఈ 5 7 9 6 అంటే డినామినేటర్లో 100 ఉంది కాబట్టి ఫర్ ద 2 digits మోస్ట్ ఆఫ్ 2 digits అంటే 57.96 వస్తుంది. ఓకే, సో అంటే దీనిది ఈ 57.96 అంటే 100లో తీసేయాలండి. ఓకేనా, 100లో తీసేస్తే లీస్ట్ ఏమొస్తుందో చూడండి. 100 మైనస్ 57.96 చేస్తే 50 అంటే 100 మైనస్ 57.96 చేస్తే సో రిమైనింగ్ 04 అండ్ అవతల 42 అంతే కదా. సో ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 42.04 అంటే లీస్ట్ బెనిఫిషియల్ అంటే అంటే దీని ఆల్మోస్ట్ దీని ఎంత వస్తుందంటే 42.4% వస్తుందమ్మా. ఓకేనా, మరి ఇదేంటి సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 7 and 27 అంటున్నాడు. 7% అని అంటే అది 100 అనుకుంటే వాల్యూ. ఓకేనా, 100 అనుకుంటే ఓకే ఒకటి వచ్చింది కదా, ఇది రఫ్ చేద్దాం. ఒకటి అయితే మనం ఫైండ్ అవుట్ చేసాం, ఇంకోటి చూద్దాం. ఇంకోటి ఏంటంటే 100 అనుకుంటే 7% అంటే రిమైనింగ్ 93/100 చేస్తాం. అండ్ ఇంటూ 27 అంటే రిమైనింగ్ ఎంత అండి 73 ఉంటుంది అనమాట. 73/100. సో మీకు ఇక్కడ 100 క్యాన్సిల్ చేసేస్తే ఇప్పుడు సేమ్ మళ్ళీ 93 ఇంటూ 73 చేస్తాం. అండ్ 93 ఇంటూ 73 మీరు మల్టిప్లై చేస్తే 6789 అండి. ఓకే 33 ఓకే 6789 అంటే మరి ఇక్కడ 67 అంటే డినామినేటర్లో 89/100 కదా. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి 67.89. ఇది మరి 100లో నుంచి తీసేస్తే ఎంత డిస్కౌంట్ ఇచ్చేటట్టు మనకి 67.89 అనమాట. ఓకే, సో మరి ఇది 100 మైనస్ 67.89 సరే ఇది తీసేచ్చండి. 89 అంటే రిమైనింగ్ 11 కదమ్మా. 100కి అంటే పాయింట్స్లో డెసిమల్లో అంటే రిమైనింగ్ 11 అనమాట. లేని 67లో మళ్ళీ ఒకటి తీసేస్తా అంటే 11 వచ్చిందంటే సో ఆన్సర్ ఈజ్ 32.11% వచ్చినట్టు అనమాట. సో అంటే 32.11% ఆన్సర్. అంటే థర్డ్ స్కీమ్ అనేది లీస్ట్ అనమాట బెనిఫిషియల్. ఇక్కడ 32 అది 42 వస్తుంది, ఇది 34 వస్తుంది, అంటే ఇక్కడ 32 వస్తుందమ్మా. ఓకేనా, సో 30 కలర్ కనిపించట్లేదు 32.11 వస్తుంది థర్డ్ స్కీమ్. సో ఆన్సర్ థర్డ్ స్కీమ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇస్ దట్ క్లియర్? సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, సో ఒక్కసారి చూస్తే మీరు ఇది కొంచెం అడ్వాన్స్డ్ క్వశ్చనే. ఓకే, చూద్దాం ఒకసారి. P and Q together can fill a cylinder with water in 6 hours. If P alone can fill the cylinder with water in 12 hours, then how many hours will Q alone fill the 1/4 of the same cylinder with water? ఒక ట్యాంక్ ఉంది, PQ టుగెదర్ రెండు కలిసి అయితే 6 గంటలు పడుతుందంటాం. ఒక ట్యాంక్ నిండడానికి PQ పైపులు రెండు యూజ్ చేస్తే 6 గంటలు పడుతుంది. అంటే ఇక్కడ ఏంటి P ప్లస్ ఓకేనా Q ఈ రెండు టుగెదర్ రెండు కలిసి పనిచేస్తే మనకి ఇక్కడ 6 అవర్స్ పడుతుంది. ఓకే 6 అవర్స్ అంటే P alone can fill సేమ్ సిస్టమ్నే P ఒకటి వెళ్ళి ఓపెన్ చేస్తే అక్కడ 12 అవర్స్ పడుతుంది. ఓకే 12 అవర్స్ పడుతుంది. అదే అయితే Q ఒంటరిగా ఒకవేళ ఓపెన్ చేస్తుంటే 1/4 ఆఫ్ ట్యాంక్ని ఓకేనా ఎంత టైంలో ఫిల్ చేస్తారనేది క్వశ్చన్. ఓకే, సో మన కొంచెం క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని చాలా ఎగ్జామ్స్లో ఇస్తున్నాడు. సో 6కి 12కి ఎల్సిఎం ఏంటి సార్ అంటే 12 అండి. ఓకే, అంటే హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో 12, ఆ 12 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లో వస్తుంది కాబట్టి సో ఆన్సర్ ఈజ్ 12 ఎల్సిఎం అది. ఓకేనా, 6 టేబుల్లో 2 అండి. అంటే P ప్లస్ Q వాటి యొక్క కెపాసిటీ ఏంటంటే ఓకేనా 2 అవర్స్ అనమాట. ఓకే, ప్రతి 2 అవర్స్కి అంటే ఒక 2 అవర్స్ పనిచేస్తాయి, అంటే 2 అవర్స్లో కంప్లీట్ చేస్తాయి అనమాట రెండు, అంటే ఒక రోజు పనిచేస్తాయి. అలాగే P పైప్ అనేది 12 అవర్స్ అంటే దీని యొక్క కెపాసిటీ ఏంటనంటే దీని కెపాసిటీ అంటే 2 లీటర్స్ అనుకుందాం. అవర్స్ అని అనకూడదు అక్కడ. ఓకేనా, ఓకే అవర్స్ అనకూడదు, లీటర్స్. అంటే ఈ రెండు కలిపి 2 లీటర్లు వేసేస్తారని పోసేస్తాయి. అండ్ P ఒంటరిగా అయితే 12 అంటే 1 లీటర్ పోస్తుందమ్మా. ఓకేనా, సో 1 లీటరే ఇదైతే 1 లీటర్ అనుకుందాం, 1 లీటరే ట్యాంక్లో వేస్తుంది. ఓకేనా, అయితే ఇప్పుడు P యొక్క కెపాసిటీ 1 అయితే Q యొక్క కెపాసిటీ 1 సరిపోయింది కదా. Q యొక్క కెపాసిటీ కూడా 1 లీటర్ వస్తుంది. మరి మొత్తం ట్యాంక్ మొత్తం కెపాసిటీ 12 అయితే ఓకేనా 12/1 అనమాట Q ఒంటరిగా. అయితే 1/4 ఆఫ్ అన్నాడు కదా, 1/4 చేయాలండి. 1/4 ఆఫ్ ట్యాంక్ కదా, 4 9 టైమ్స్ ఇక్కడ 3 టైమ్స్. సో ఆన్సర్ ఈజ్ 3 అవర్స్. ఓకేనా, ఎంత టైం పడుతుంది అని అంటే 3 అవర్స్ టైం. అంటే 3 అవర్స్లో Q ఒంటరిగా వెళ్ళి ఓపెన్ చేస్తే పైపు ఓపెన్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్స్ ఏంటనంటే ఇది 25
if the mean of 25, 29, 25, 32, 24 and x is 26 అంట మీన్ యావరేజ్ అని దాని అర్థం. దెన్ ద మీడియన్ ఆఫ్ ది డేటా, మీడియన్ డేటా అడిగాడండి. యాక్చువల్ ఏంటంటే 25, 29 యావరేజ్ 2 మెథడ్స్లో చేయొచ్చు. ఒకటి నార్మల్గా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అలా కూడా చేయొచ్చు, ఓకేనా. లేదా డీవియేషన్ అని తెలుసు కానీ డీవియేషన్లో కూడా చేయొచ్చు. 25, 29, ఓకేనా, అగైన్ 25, ఓకే. సో 32 అండ్ 24, ఎక్స్ అనమాట. వీటి యొక్క యావరేజ్ ఆల్రెడీ ఇచ్చేసాడండి 26 అంట యావరేజ్ మీన్. యావరేజ్ మీన్ ఇచ్చేటప్పుడు మనం ఏంటనంటే వీటి యొక్క డీవియేషన్ ఏమవ్వాలంటే 0 అయిపోవాలి. అంటే 26కి ఎంత తక్కువ ఉంది, -1 అండి. 29 అంటే +3 అండి, ఓకే, +3 ఎక్కువ ఉంది. అండ్ 25 అంటే ఇక్కడ కూడా -1. 32 అని అంటే ఒక 6 ఎక్స్ట్రా ఉంది, ఓకేనా, +6 ఎక్స్ట్రా ఉంది. అండ్ 24కి అంటే ఇంకా -2 తక్కువ, ఓకే. సో దీన్ని వదిలేద్దాం, ఎక్స్ యొక్క వాల్యూ తర్వాత ఫైండ్ అవుట్ చేద్దాం. సో వీటి యొక్క డీవియేషన్ ఏమైంది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే, డీవియేషన్ చూడండి. డీవియేషన్ -1, ఓకేనా. ఇక్కడ -2, -1, +3 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే -1, -2, -3, +3 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ +6, ఓకేనా, +6, -1 ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే +5 ఉంటుంది, +5, ఓకేనా, +5. ఇక్కడ ఈ +5 8 చేస్తే 0 అయిపోద్ది, -5 చేస్తే 0 అయిపోద్ది. అంటే ఈ ఎక్స్ వాల్యూ దగ్గర ఏం చేయాలి, ఖచ్చితంగా -5 చేయాలి, ఓకేనా, -5 చేయాలి. అంటే దట్ మీన్స్ ఇక్కడ ఆన్సర్ ఏంటి సార్ అని అంటే 26 - 5 చేస్తే సో ఆన్సర్ ఎంత ఉంది అని అంటే 21 ఉందమ్మా, ఓకే. సో 21 ఎక్స్ వాల్యూ 21 అనమాట. ఎక్స్ వాల్యూ తెలిసిపోయింది కదా. మరి ఇప్పుడు ఈ నెంబర్స్ అన్ని ఒక ఆర్డర్లో పెట్టి మిడిల్ టర్మ్ చూస్తే మీడియన్ అవుతుంది. మరి వీటి అన్ని యొక్క ఆర్డర్ పెడదాం. ఆర్డర్లో చిన్న నెంబర్ ఏంటి, అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో చేయాలి. ఎక్స్ వాల్యూ 21 వస్తుంది కదా, మరి చిన్న వాల్యూ 21 కనిపిస్తుంది ఇక్కడ. 21, అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ ద 24 ఉంది. నెక్స్ట్ 25 2 టైమ్స్ ఉంది, 25 2 టైమ్స్. అండ్ నెక్స్ట్ 29 ఉంది, ఓకేనా, నెక్స్ట్ 29, నెక్స్ట్ 20, నెక్స్ట్ 32 ఉంది. అంతే, మొత్తం 6 నెంబర్స్ అండి. సరిపోయినాయి కదా ఈ 6 నెంబర్స్లో. సో లాస్ట్ ఇప్పుడు దీన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే 3 డిజిట్స్, ఇక్కడ 3 డిజిట్స్, మిడిల్లో ఉన్న 2 డిజిట్స్ని ప్లస్ హాఫ్ అంటే 25 + 25, ఓకేనా, 25 + 25/2, దట్ మీన్స్ 50/2 అండి. 2 9 times 25. సో యావరేజ్ వచ్చేసి ఇక్కడ మీడియన్ వచ్చేసి 25. సో ఆన్సర్, ఓకేనా. సో ఆప్షన్ చూస్తే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మీకు ఇక్కడ కాంపౌండ్ ఇయర్స్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి సమ్ ఇచ్చాడండి, ఓకేనా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి సమ్ ఇచ్చేటప్పుడు, ఓకేనా, ద అమౌంట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ 1800 at 10% per annum, compound interest compounded annually in 2 years అండి, ఓకే. రైట్, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రేషియో మెథడ్లో ఈజీగా మనం క్లియర్ చేయొచ్చు. ఒకసారి ఇది రేషియో మెథడ్లో చేద్దాం. సో ఒకటి ప్రిన్సిపల్ అనుకుందామండి, ఒకటి అమౌంట్ అనుకుందాం, ఓకే. ప్రిన్సిపల్ అంటే ఇక్కడ 10% per annum, ప్రతి ఇయర్ ఇక్కడ ఏంటంటే 10%, ఓకేనా, 10%. సో మరి 10% ద ఫ్రాక్షన్ విల్ బి 1/10 అనుకోవచ్చు అండి. అంటే ప్రతి 10కి 1, అంటే ప్రతి 10 ఎవ్రీ 1 ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10 అనమాట. సో ప్రతి 10కి 1 పెరుగుతుంది, అంటే దట్ మీన్స్ 11 అనమాట. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ 10 అయితే, ఓకేనా, అమౌంట్ 11 అవుతుంది. ఇక 2 years కాబట్టి ఇయర్స్ని డైరెక్ట్గా స్క్వేర్ చేసేద్దాం. ఇయర్స్ అయితే ఒక 3 years అయితే 10³ 11³ చేస్తే ఇక్కడ 2 years ఇచ్చారు కాబట్టి 2 years, ఓకే. సో రైట్, ఇంకా 10 స్క్వేర్ అంటే దీని ఆన్సర్ 100 అండి, ఈస్ట్ 11 స్క్వేర్ అంటే 121 అండి. అయితే అక్కడ అడుగుతుంది ఇంట్రెస్ట్ అయితే ఈ మధ్య డిస్టెన్స్ అంటే డిఫరెన్స్ 100కి 21కి ఓన్లీ ఇంట్రెస్టే ఫైండ్ అవుట్ చేయమన్నాడు అని అంటే చూద్దాం. అంతే టోటల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అమౌంట్ ఫైండ్ అవుట్ చేద్దాం, ఓకేనా. అమౌంట్ అంటే 121, ఇక్కడ ఆల్మోస్ట్ ప్రిన్సిపల్ అయితే 1800, అంటే ఎవ్రీ 100, ఓకేనా, ఎవ్రీ 100 అనేది అంటే 1800 అయితే అంటే ఓకే 100 parts 18 అయితే 1 part ఎంత వస్తుందండి, 18 వస్తుంది. 1 part 18 వస్తుంది. మరి అలాంటిది 121 parts అడుగుతున్నాడు అండి, 121. సో మరి 121 parts అంటే 121 into 18, 18 1s are 18, 8 1 క్యారీ అండి, ఓకే. 18 2s are 36 + 1 37 అండి, 37 7 3 క్యారీ. 18 1s are 18 + 3 21 అండి, ఓకే, 21. సో ఆన్సర్ ఈస్ 2178. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఆప్షన్ బి మీరు అబ్జర్వ్ చేస్తే 2178. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ అండర్స్టాండ్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఇఫ్ 896 bananas were distributed among 3 monkeys
రెస్పెక్టివ్లీ ఇన్ ది రేషియో ఆఫ్ అని అంటున్నాడు. ఎప్పుడు కూడా రేషియో ఇచ్చేటప్పుడు ఒక A:B:C కన్వర్ట్ చేయాలంటే డినామినేటర్ ఉన్న నెంబర్స్ని హౌ మెనీ బనానాస్ డిడ్ ద థర్డ్ మంకీ ఏంటి, ఇది ఫస్ట్ మంకీ, ఓకేనా, ఫస్ట్ మంకీ, ఓకేనా, సెకండ్ మంకీ, థర్డ్ మంకీకి ఇవ్వాల్సింది. అంటే ఎప్పుడైనా ఓకే రైట్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 6 to 2 ఉంది అక్కడ డినామినేటర్స్ లో అంటే డినామినేటర్స్ నెంబర్ ని 6 to 2కి 6 ఇస్ ద ఎల్సిఎం. ఓకే, 6 లోకి 6 ని 6 వన్ టైం కాబట్టి ఇది 4 అవుతుందండి, 4. ఓకే, నెక్స్ట్ ఏంటి 4, 2లో 6 అండ్ 3 టైమ్స్ కాబట్టి 3 2 టైమ్స్ 6, ఓకేనా. ఓకే, నెక్స్ట్ 3 2 టైమ్స్ 6, నెక్స్ట్ 2 3 టైమ్స్ అండ్ 3 2s are 6. ఓకే రైట్. సో అక్కడ ఫైనల్ గా రేషియో ఏంటంటే 4:6:6 అండి. ఓకే, ఇలా చేసి సరిపోతుంది. ఇప్పుడు ఇంకా దీన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. 2 2 టైమ్స్, 2 3 టైమ్స్, 2 3 టైమ్స్ అంటే 2:3:3 వచ్చింది. ఓకే, సో అంటే మొత్తం బనానాస్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ అంటే మొత్తం బనానాస్ పార్ట్స్ ఇవే కదా, 2:3 అంటే మొత్తం 8 పార్ట్స్ అండి. మరి 8 పార్ట్స్ బనానాస్ 896 అయితే ఓకేనా, 3 పార్ట్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇలా థర్డ్ మంకీకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 3 పార్ట్స్ ఉన్నాయి కదా, 3 పార్ట్స్ థర్డ్ మంకీకి ఇచ్చారు. అంటే 8లో ఎన్ని టైమ్స్ సార్ అని అంటే 8 1s అంటే 8 11s 88, రిమైనింగ్ 1, 8 2 times 16 అంటే 3 into 1 1 2 అంటే 3 2s are 6. ఓకేనా, 336 is the right answer. ఓకే, ఆన్సర్ ఆప్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఉందండి, ఫస్ట్ ఆప్షన్ 336. ఓకే, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఆర్డర్ సమ్ ఇచ్చాడండి. ఓకే, సో ఇన్ an election 70% of the total voters cast their votes. Out of these 60% of voted for candidate X and the remaining votes for candidate Y అంటున్నాడు. అంటే 70% ఓట్స్ అనేవి 100% టోటల్ ఓట్స్ అయితే వాటి క్యాస్ట్ అయినవి అంటే చెల్లుబాటు అయినవి 70% అమ్మ, అంటే ఆ 70 అనుకుందాం ఫర్ చెల్లుబాటు అయినవి. ఇందులో 60% ఆఫ్ ఓట్స్ అనేవి ఎక్స్కి ఇచ్చారు. ఇందులో 60% ఆఫ్ ఓట్స్ అనేవి ఎక్స్కి ఇచ్చారంటే ఒక పర్సంటేజ్కి 2 zeros తీసేస్తే 142 అంట. ఓకేనా, 7 6 42 అంటే 420 ఓట్స్ అనేవి. ఓకేనా 42 ఓట్స్ అనమాట. ఓకేనా, 70% ఓట్స్ లో 42 ఓట్స్ అనేవి ఎవరికి ఎక్స్కి వెళ్ళాయి అంట. ఇవన్నీ ఎక్స్కి వెళ్ళాయి. అయితే అందులో ఎక్స్ అంటే 42 తీసేస్తే 70లో 42 అంటే రిమైనింగ్ 22. ఓకే, 70 ఓట్స్ లో 42 తీసేయండి. ఓకేనా, లేదంటే ఇంకా 280 ఓట్స్ ఉంటాయి కదా, ఈ 280 ఓట్స్ అంటే ఇంకా 28 ఓట్స్ ఉంటాయి. ఈ 28 ఓట్స్ ఎవరికి వెళ్ళాయి, 28 పార్ట్స్ ఓట్స్ ఎవరికి వెళ్ళాయి అని అంటే వైకి వెళ్ళాయి. ఓకేనా, సో అయితే ఇఫ్ క్యాండిడేట్ వై రిసీవ్డ్ 8400 ఓట్స్ క్యాండిడేట్ వై అనేది అంటే 28 పార్ట్స్ ఆఫ్ ఓట్స్ అనేవి ఓకేనా ఎంత ఈక్వల్ అంటే 8400 అంటే ఇక్కడ ఓకేనా 28 ఎన్ని టైమ్స్ అమ్మా 28 లేదు 7 టేబుల్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే రెండు క్యాన్సిల్ అయిపోతే ఒక పార్ట్ ఏంటో తెలుసు. 7 4 టైమ్స్ 7 1s are 7, 7 2 times 14 and 00 అండ్ 4th లో 300 టైమ్స్ అమ్మా. ఓకేనా, సో 1 పార్ట్ వాల్యూ ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 300 అయితే వాడు అడుగుతుంది ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అని అడుగుతున్నాడు. టోటల్ 100% కదా అంటే 100 into ఓకేనా 300 ఈక్వల్స్ టు 30,000 ఓట్స్ అయితే ఓకేనా టోటల్ ఓట్స్ అండి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ ఇది కొంచెం సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్వశ్చన్ ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ట్యాంక్ హ్యాస్ 3 pipes ABC. ఏ ఫిల్స్ ద ట్యాంక్ ఇన్ 4 hours. ఏ అంట ఓకే, ఏ ఎంత టైంలో అంటే 4 hours పడుతుందండి. బి ఎంత టైం పడుతుందని అంటే బి ఫిల్స్ అండ్ 6 hours అంట, ఆ ట్యాంక్ 6 hours పడుతుంది. అయితే అండ్ సి ఎంటీ అంటే సి ఖాళీ చేసేస్తుంది, అందుకని దీన్ని నెగిటివ్ గా తీసుకుందాం. సి ఎంత ఖాళీ చేసేస్తుంది అంటే 12 hours పడుతుంది. ఓకే చేస్తే అది సో ప్రాసెస్ ఏంటంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి మీకు తెలిసి ఇదంతా. ఓకే, సో ఇది ఎల్సిఎం. సో 4కి 6కి 12కి ఎల్సిఎం 12 ఏనమ్మా. ఈ 12 hours మొత్తం ట్యాంక్ యొక్క కెపాసిటీ 12. ఓకేనా, 12 liters అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో ఏ యొక్క కెపాసిటీ ఏంటి సార్ అని అంటే 3 liters. 4 అంటే బి యొక్క కెపాసిటీ ఏంటనంటే 2 liters. ఇది -1 liter తీసేస్తుంది అనమాట. 12 1s and -1. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఈ 3 కలిస్తే ఏంటంటే ఏ ప్లస్ బి మైనస్ సి అంటే అక్కడ 4 liters ఆఫ్ వాటర్స్ ని కెపాసిటీ చేయొచ్చు అంటే 4 hours అంటే 4 liters ని ఎన్ని అవర్స్ అంటే 3 hours లో చేస్తాయి. బట్ ఆ 3 కలిపి రావట్లేదు ఇక్కడ.
ఇఫ్ దేర్ పైప్స్ ఆర్ ఓపెన్ ఆల్టర్నేటివ్లీ ఫర్ 1 hour, ప్రతి గంటకి ఏ వస్తుంది, తర్వాత బి, తర్వాత సి ఓపెన్ చేస్తారు. అలా అంటే ఒకసారి ఇక్కడ సైకిల్స్ ఏంటనంటే ఏ ప్లస్ బి మైనస్ సి ఒక సైకిల్, ఏ ప్లస్ తర్వాత మళ్ళీ బి మైనస్ సి ఒక సైకిల్, అలా కంటిన్యూస్ అవుతుంది. ఓకేనా? ఆల్టర్నేటివ్ డేస్ సమ్ గుర్తుంటే కనుక ఇది ఈజీగా చేయొచ్చండి, ఆల్టర్నేట్ డేస్ వర్క్. ఓకేనా? అయితే ఇక్కడ ఏంటంటే హౌ లాంగ్ ఇట్ టేక్ ఫిల్ ద ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 4 కదా, అంటే ప్రతి 3 hours కి అనమాట. ప్రతి 3 hours అంటే గంట అంటే ఎంత అవుతుంది? 3 hours. ప్రతి ఒక్క 3 hours కి. ఓకేనా? వాళ్ళ యొక్క కెపాసిటీ ఏంటంటే 4 m. ఈ 3 hours 4 ఎన్ టైమ్స్ ఫస్ట్ వచ్చారు వాళ్ళు ఎన్ని 4 hours అంటే 4 liters కంప్లీట్ చేశారు. ఓకే, 4 liters ఆఫ్ వాటర్ని 3 hours లో చేసి ఇంకొక 3 hours వెళ్ళారు. ఈ 3 hours వెళ్తే మళ్ళీ ఈ సైకిల్లో చేసినప్పుడు 4 liters కవర్ చేస్తారు. మొత్తం ఇక్కడికి 8 liters అంటే 12 liters ఆఫ్ కెపాసిటీ ట్యాంక్ ఉంది, 8 liters కంప్లీట్ అయిపోయినాయి. అయితే నెక్స్ట్ ఏ వెళ్తాడు అన్న చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ అని అంటే ఇక్కడ ఏ యొక్క కెపాసిటీ 3 liters, బి యొక్క కెపాసిటీ 5 liters అంటే 2 liters అనమాట. ఇక్కడ 3 + 2 5 liters అయిపోతుంది. 5 liters అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కువైపోతుంది కదా, అంటే ఒక్కొక్కరిని పంపిద్దాం. ఇప్పుడు ఏ వెళ్తాడు, ఒక గంట పనిచేస్తే వాడు ఎన్ని కెపాసిటీ చేయగలడు? 3 liters అనమాట. ఓకేనా? 8 బట్టి ఇక్కడ 11 liters కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు బి వెళ్తాడు. ఓకేనా? బి వెళ్ళాలి కదా, బి యొక్క కెపాసిటీ ఒక గంట పని చేయగలడు. ఒక గంటలో ఏంటనంటే 2 liters కి 1 liter ఉంది, రిమైనింగ్ 1 liter ఫిల్ చేయాలి కాబట్టి అక్కడ ఇంకా రిమైనింగ్ 1 liter కదా. 4 + 4 8, 8 + 3 11, ఇంకొక లీటర్ ఉంది. కానీ ఈ కెపాసిటీ ఏంటి? 2 liters అంటే 1/2 అంటే 2 liters 1 liter పోస్తాడు, అంటే హాఫ్ అన్ అవర్ పని చేస్తారు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ హాఫ్ అన్ అవర్ పని చేసాడు అనమాట. 2 liters 1 liter పోసేసాడు కదా, 2 liters కెపాసిటీ 1 liter వేస్తాడు, అది హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది కాబట్టి హాఫ్ అన్ అవర్. అంటే మొత్తం ఈ టైం ఎంత అయింది అంటారు? 3 + 3 6, 6 + 1 7, 7.5 hours అనమాట. 7.5 hours ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్టర్నేటివ్ వర్క్ డేస్ సమ్ గుర్తుంటే ఇది ఈజీగా చేయొచ్చు మీరు. ఓకే, రైట్ అంటే ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్ ఫర్ దిస్ సెషన్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ తీసుకొని మళ్ళీ పార్ట్ 2లో నేను మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ గ్యాదర్ చేసి పెడతాను. సో ఎనీవే థ్యాంక్ యూ.